श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की జై. రమణ పెరియ పురాణము. దేవరాజ మొదలియార్. ఒకప్పుడు పాత హాలులో ఒక నూతన వ్యక్తి భగవాన్ ఎదురుగా నిలబడ్డారు. భగవాన్ వెంటనే ఆయనను గుర్తుపట్టి అందరికీ ఆయనను పరిచయం చేశారు. మనము కొండపైన ఉండగా 20 సంవత్సరాల క్రింద ఈయన వచ్చారు అని మురుగునార్ అలాగని నాకు చెప్పగానే వెంటనే నేను ఆయనని అడిగాను. అంటే దీనర్థం భగవాన్కు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేదనా? మురుగునార్ దీన్ని ఇంకో ప్రశ్నతో ఎదుర్కొన్నారు. ఏమిటి? అద్దం ప్రతిబింబాన్ని చూపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? సాక్షాత్కారం పొందిన జ్ఞాని సమక్షంలో ప్రతిదీ దానికదే బహిర్గతమవుతుంది. ఒక జ్ఞాని ఒక వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు అక్కడ ఆలస్యం అవటం గాని వేరే ప్రయత్నం గాని ఏముండదు. భగవాన్ జ్ఞాని కనుక ఎదురుగా ఉన్నదెవరో ప్రయత్నం లేకుండానే గ్రహించగలరు. ఇదేదో ఆలోచనలు చదవగలగటము, యోగ దృష్టి గాని జ్ఞాన దృష్టి గాని అని కాని అనుకోకు. అటువంటివన్నీ కూడా అంటే అతీంద్రియ శక్తులన్నీ కూడా మానసిక పరిధికి చెందినవి. సాక్షాత్కారం పొందిన జ్ఞాని మనసును అధిగమించిన వారు. ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు. సంపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితిలో శరీరము, మనస్సు యొక్క ఆలోచన అప్పుడప్పుడు కదలవచ్చును. భగవాన్ తనే ఒకసారి అన్నారు, జ్ఞాని ఒక దర్పణం లాంటివారు. దాని ముందు ఏమి పెడితే దాని ప్రతిబింబం అచ్చు దానిలాగానే ఉంటుంది. భగవాన్తో అనుబంధం కలిగి ఉన్న ప్రతి భక్తుడు వారి వారి స్వభావాన్ని బట్టి అంటే పూర్వజన్మ వాసనను బట్టి తలా ఒక రకంగా ఉండేవారు. భగవాన్ కూడా వారికి తగ్గట్లుగానే ప్రవర్తించేవారు. ఉదాహరణకు మురుగునార్ భగవానును సాక్షాత్తు ఈశ్వరుడులాగానే చూసేవారు. అనేక శతాబ్దాల క్రిందట ఈశ్వరునికి శరణాగతి చెంది గొప్ప కవియు భక్తుడు అయిన మాణిక్య వాచగర్లాగా మురుగునార్ను భగవాన్ చూసేవారు. మేజర్ చాడ్విక్ భగవానును తల్లిలాగాను, ప్రొఫెసర్ జీవి సుబ్బరామయ్య భగవానును తండ్రిలాగాను, నా తాతగారైన చిన్నస్వామి ఆయనను గురువుగాను దైవంగాను భావించేవారు. అదే సమయంలో భగవాన్ ప్రతి ఒక్కరిని ఒకే విధమైన ప్రేమతో ఆప్యాయతతో చూసేవారు. అలాగే ఒక విశిష్టమైన భక్తులుండేవారు. ఆయన తనను పూర్తి అమాయకత్వంతో నిండిన పసిపాపలాగాను భగవానును తన తల్లి తండ్రిలాగాను భావించుకునేవారు. ఆయనే ఎం దేవరాజ మొదలియార్. ఏ దేవరాజ మొదలియార్. ఏ అనే అక్షరం ఆయన స్వంత ఊరైన ఆర్కాటును సూచిస్తుంది. ఆయన తన హృదయపు లోతులలో భగవానును తన తల్లి తండ్రిగానే భావించేవారు. భగవానును పిలిచేటప్పుడు, ఉత్తరాలలో సంబోధించేటప్పుడు ఆయన అమ్మయ్యప్ప అనేవారు. అమ్మయ్యప్ప అంటే తమిళంలో తల్లి తండ్రి అని అర్థం. మొదలియార్ తను రమణుని బిడ్డ అనుకునేవారు. భగవాన్ కూడా ఆయనను పసిబిడ్డలాగానే చూసేవారు. కొంతమంది పాత భక్తులకు మొదలియార్ చిన్న పిల్లవాడి లాంటి అమాయకమైన పద్ధతి నచ్చేది కాదు. కానీ మొదలియార్ శరణాగతికి ప్రతిరూపం. భగవాన్ అన్నారు, సత్యాన్ని గుర్తించడానికి 2 మార్గాలున్నాయి. నేనెవరను అని ప్రశ్నించుతూ అహంకారం యొక్క మూలాన్ని వెదికి మూలమైన హృదయంలో దానిని కరిగిపోనివ్వాలి. రెండవది నాకు అనే అహంకారాన్ని నీలో ఉన్న అత్యున్నతమైన స్థితి అయిన అహం లేదా నేను లేదా హృదయానికి
శరణాగతి నొందించాలి. భక్తుని యొక్క ప్రయత్నము లేదా సాధన, గురువుగారి కృప రెండూ ఒకటే అర్థము కలవి, ఒకేసారి ఉండేవి. వాటి రెండింటి మధ్య కాల వ్యవధి ఉండదు. ఎవరైతే ప్రయత్నము లేదా సాధన చేస్తారో వెంటనే అక్కడ అనుగ్రహము కూడా చైతన్యవంతమవుతుంది. సాధకుని ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము రెండూ సమానార్థకములైనవే. అంటే నిజానికి ఈశ్వరానుగ్రహం వల్లనే సాధకుని ప్రయత్నం మొదలవుతుంది. భగవాన్ నొక్కి చెప్పేవారు. దేవరాజ మొదలియార్ భగవాన్తో దాదాపు 50 ఏండ్ల అనుబంధం కలిగి ఉన్నారు. ఏ ఇతర భక్తుల కన్నా ఆయన ఎక్కువ కాలం భగవాన్తోటి అనుబంధాన్ని ఆనందించారు. భగవాన్ అరుణాచలానికి వచ్చిన 4 గంటలకు వందలాది భక్తులు కార్తీక దీపోత్సవానికి తిరువణమలైకు వచ్చారు. వారిలో దేవరాజ మొదలియారు ఒకరు. ఆ రోజులలో భగవాన్ పూర్తిగా హృదయంలో ఐక్యమైపోయి కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ ఆయన అనుగ్రహం మొదలియార్పై ఉన్నది. ఆ వచ్చిన వందలాది మందిలో మొదలియారు మాత్రమే ఆ బాలస్వామి చేత ఆకర్షింపబడ్డారు. 1914లో ఆయన తిరిగి అరుణాచలాన్ని సందర్శించారు. అప్పటికే ఆయన చిత్తూరులో ప్రసిద్ధి చెందిన వకీలు. భగవాన్ అప్పుడు విరూపాక్ష గుహలో ఉంటూ ఉండేవారు. ఆ రోజులలో ప్రయాణం అనేది చాలా కష్టంగా ఉండేది. మొదలియారు తిరిగి 1917లో తిరువణమలై వచ్చారు. భగవాన్ అప్పుడు స్కందాశ్రమంలో ఉన్నారు. మొదలియార్ భగవాన్ అనుగ్రహం యొక్క అనుభవాన్ని పొంది తను ఆయనకు శరణాగతి చెందాలని, తన ప్రార్థనలను ఆయనకు అర్పించాలని అనుకున్నారు. ఆయన మనసులోనే ప్రార్థించేవారు. ఎప్పుడూ నోటితో బయటకు వినబడేటట్లు ప్రార్థించేవారు కాదు. 1918 మరియు 1922 మధ్య కాలంలో వృత్తిరీత్యా ఒత్తిడుల వలన ఆయన భగవాన్ వద్దకు రాలేకపోయారు. 1922లో ఆయన తిరువణమలై వచ్చారు. భగవాన్ అప్పుడు రమణాశ్రమంలో ఉన్నారు. రమణాశ్రమం అప్పట్లో కొన్ని చిన్న పూరి గుడిసెలను మాత్రమే కలిగి ఉండేది. ఆయన భగవానుకు ప్రణమిల్లారు. అదే సమయంలో ఒక భక్తుడు ఉల్లాసంతో పెద్ద గొంతుతో తిరుప్పుగళ్ అనే తమిళ్ గీతాన్ని పాడుతున్నాడు. పెద్దది అయిన ఆయన కంఠస్వరం బయట కురిసే జోరువాన శబ్దం కన్నా మించిపోయింది. ఆ పాడిన ఆయన పేరు రామస్వామి పిళ్ళై. మధ్యాహ్న భోజన సమయంలో 4-5 మనుషులు ఉన్నారు. భగవాన్ను మొదలియార్ వైపు చూసి మేము ఇక్కడ భోజనానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తాము. మీకు వేరే విధమైన పద్ధతి అలవాటుంటే మీరు అలాగే స్వేచ్ఛగా భోంచెయ్యొచ్చు అన్నారు. మొదలియార్ గోధుమ పిండితో చేసిన చపాతీలను తెచ్చుకున్నప్పటికీ భగవాన్ తన పట్ల కనపరిచిన శ్రద్ధకు కరిగిపోయి తను తెచ్చిన చపాతీలను వదిలేసి మిగిలిన వారితో కలిసి ఆనందంగా భోజనాన్ని ఆరంభించారు. మొదలియార్ భగవాన్ వద్దకు తరచుగా వస్తూ ఆయనను ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. ఆయన నాతో చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటనంటే తాను ఒక నాస్తికుడిని అని నాతో చెప్పారు. ఆయనకు దైవముపై విశ్వాసం లేదు. దేవాలయమునకు వెళ్ళుట గాని పూజాది క్రతువులు ఆచరించుట గాని ఆయన ఏమాత్రమూ ఇష్టపడేవారు కాదు. 1922లో తన అభిప్రాయాలను ఆయన భగవాన్ ముందు ఉంచారు. భగవాన్, అది సరే, దానిలో తప్పేమీ లేదు. దైవము ఎల్లప్పుడూ మీలోనే ఉన్నారు. మనస్సును అంతర్ముఖం చేసి ఆ ఎరుకపై ధ్యానించండి, అది చాలును అన్నారు. టీవీగా గంభీరంగా అదే సమయంలో చాలా సామాన్యంగా సరళంగా ఉండే ఈయనతో కలిసి కాలము గడిపే అదృష్టము నాకు దక్కింది. ఆయన ఒకసారి నాతో భగవాన్ ప్రత్యేకత ఏమిటనంటే ఆయన ప్రతి వారిని ఉన్నవారిని ఉన్నట్లుగానే, అంటే వారి యొక్క లోటుపాట్లతో సంబంధం లేకుండా స్వీకరించేవారు. మిగిలిన గురువులు అటువంటి శిష్యులను ముందుగా వారి లోటుపాట్లు సరిదిద్దుకొమ్మని చెప్పి గాని లేదా తామే వారిని సంస్కరించుట చేసి
ఆ పిమ్మటనే వారిని శిష్యులుగా తీసుకుంటారు. ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తుడొకరు వ్రాసిన పాటను భగవాన్ ముందు పాడారు మురుగునార్. సుబ్రహ్మణ్య స్వామి ముందుగా ఆ భక్తుని సంస్కరించి పిమ్మట ఆయనను తన సంరక్షణలోనికి ఏ విధంగా తీసుకున్నారో వర్ణించబడింది ఆ పాటలో. ఆ పాటలో సుబ్రహ్మణ్య స్వామి పేరునకు బదులు భగవాన్ పేరు నుంచి పాడుతున్నారు మొదలయ్యారు. భగవాన్ పేరు ఉంచి పాడుతున్నారు మొదలయ్యారు. అప్పుడు అక్కడే ఉన్న మురుగునార్ వెంటనే ఆయన చివాట్లు వేశారు. మీరీ పద్యము గొప్పగా ఉన్నదని భావిస్తున్నారేమో, నేను మాత్రము అందుకు అంగీకరించెను. ఈ పాట మన భగవాన్ ఔన్నత్యమును తగిన విధముగా లేదు. భగవాన్ ఎప్పుడూ వేచి ఉండరు. ఎవరు తన వద్దకు వచ్చినా సరే ఆయన వెంటనే వారిని స్వీకరిస్తారు. అక్కడ ఆలస్యం గాని వారిలోని లోటుపాట్లు కని తొలగింపబడాలి, వారు సంస్కరింపబడాలి ముందుగా అనే ఆలోచనలకు తావే లేదు అని. అది నిజంగా భగవాన్ ఎలా మనల్ని స్వీకరిస్తారో తెలియజేయటం లేదు. భగవాన్ ఎప్పుడూ వేచి ఉండరు. ఆయన ఎవరైనా సరే తన వద్దకు వచ్చి రాగానే స్వీకరిస్తారు. అక్కడ ఏమీ అవసరం ఉండదు, కాలయాపన ఉండదు, ఏ విధమైన అర్హత ఉండాలనే కోరిక ఆకాంక్ష ఉండదు. 1920 నుండి ఆయన చాలా తరచుగా భగవాన్ వద్దకు వచ్చి మనసులోనే తన సమస్యల నివారణ కొరకు ప్రార్థించేవారు. నువ్వు నీ గురువును గాని దైవాన్ని గాని ప్రార్థించవచ్చును, కానీ దానికి షరతును పెట్టకూడదు. అది నెరవేరకపోవచ్చును. అది నెరవేరితే సంతోషించి, నెరవేరకపోతే దుఃఖించకూడదు అని భగవాన్ నాకు వివరించారు. శరణాగతి చెందటము, ఆపై ఊరక ఉండటమే నీ విధి. నేను దాన్ని నెరవేరుస్తానో లేదో అనేది నీకు అనవసరం అన్నారు. ఆ రోజుల్లో భారతదేశంలో ఆడపిల్లలకు వివాహం జరిపించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ మొదలయ్యారు ప్రార్థించారు. ఆయన కుమార్తె వివాహం ఏ విధమైన అడ్డంకులు లేకుండా జరిగిపోయింది. 1930లో ఆయన ఎంతగానో ప్రేమించిన ఆయన భార్య తీవ్రంగా జబ్బుపడ్డారు. ఆయన భగవాన్ వద్దకు పరుగున వెళ్లి ఆమె స్వస్థత కొరకే పదే పదే ప్రార్థించారు. ఆమె 1933లో చనిపోయారు. కానీ ఆయనకు భగవాన్ ఎడల కోపం గాని నిరాశ గాని రాలేదు. గణేశన్, అది కూడా నాకు భగవాన్ దీవెనే. ఎందుకంటే ఆ దెబ్బ తగిలిన తరువాత నా మనస్సు, శ్రద్ధ అన్నీ కూడా ఆధ్యాత్మిక అన్వేషణ వైపువే మళ్ళినవి. ఈ ప్రాపంచిక బంధాలు, మమకారాలు ఎంత వ్యర్థమైనవో నాకు అప్పుడు చాలా బాగా అర్థమైంది. తన భార్య చనిపోయిన తరువాత ఆయన రమణాశ్రమానికి వచ్చి తన గురువు గారి ముందు కూర్చున్నారు. భార్య చనిపోవటం వలన కలిగిన దుఃఖం ఏదైతే ఆయనను తీవ్రంగా కృంగదీస్తుందో అది కాస్త మాయమైపోతుంది. ఈ దుఃఖాన్ని నుండి స్వస్థత లభించడం అనేది కేవలం భగవాన్ అనుగ్రహం వల్లనే అంటారాయన. మధ్యాహ్న భోజన సమయంలో ఎప్పటిలాగానే మొదలియార్ని పిలిచారు. ఆయన తనకు అన్నం సరిపడట్లేదని భోజనానికి వెళ్ళలేదు. ఆయన కజిన్ అంటే సోదరుడు డాక్టర్ గురుస్వామి మొదలియార్ చెన్నైలో చాలా ప్రఖ్యాతిగాంచిన వైద్యుడు. ఆయనకు అన్నము సరిపోకపోవటాన్ని సరిచేయటానికి మందులేవీ లేవని, ఆయనకు అన్నము సరిపడకపోవటాన్ని సరిచేయటానికి మందులేవీ లేవని, అందుకని అన్నాన్ని పూర్తిగా మానివేచి దానికి బదులుగా వేరే ఆహారం తీసుకొనమని చెప్పారు. ఆ రోజు భగవాన్ అడిగారు, దేవరాజ మొదలియార్ ఎక్కడా అని. ఎవరో భగవాన్ ఆయనను పిలుస్తున్నారని మొదలియార్కు చెప్పారు. ఆయన భగవాన్ వద్దకు వెళ్లారు. భగవాన్ ఆయన వైపు నిశితంగా చూసి ఇక్కడ కూర్చో అన్నారు. రమణాశ్రమంలో అన్నం చాలా ఎక్కువగా వడ్డిస్తారు. ఆయనకు అన్నం వడ్డిస్తుండగా ఆయన సందేహిస్తూ భగవాన్ వైపు చూశారు. గురువుగారు భుజించమని సూచించారు. వెంటనే మొదలయ్యారు భోజనం ప్రారంభించి వడ్డించిన అన్నం మొత్తం తినేశారు. ఆయన తరువాత నాతో చెప్పారు, నేను నా గురువుగారి ఆజ్ఞను పాటించాను. నయము కాదని నిర్ధారింపబడిన నా జబ్బు వెంటనే పోయింది. ప్రతిరోజు రకరకాల మనుషులు వస్తూ ఉంటారు కాబట్టి ఆశ్రమంలో ఎవరు మొదలయ్యారును ఎరుగరు. ఆశ్రమవాసులను భగవాన్ అడిగారు, ఆయనెవరో మీరు గుర్తించారా? అందరూ తలలు వంచుకున్నారు. మీరెవరో దేవరాజ మొదలయ్యారును
మీరెవరు? దేవరాజ మొదలియార్ను గుర్తుపట్టలేదా? ఆయన మన దగ్గరకు తరచూ వచ్చేవారు. అప్పట్లో ఎంత తేడాగా ఉండేవారు. అప్పట్లో ఆయన యూరోపియన్ సూటు ధరిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు చూడండి ఎంత నిరాడంబరంగా, ఉదాసీనంగా ఉన్నారో. దేవరాజు మొదలయ్యారు కన్నీటితో నాకిలా చెప్పారు. గురువుగారికి నా పట్ల ఎంత శ్రద్ధో చూడు. ఆయన నువ్వెలా ఉంటే అలా స్వీకరిస్తారు. నువ్వు యూరప్ దేశస్థునిలా సూటు, బూటు, టై వేసుకున్నా, లేక అతి సాధారణమైన దుస్తులు ధరించిన ఆస్తికుడివైనా ఏదో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నా ఆయనకు అవన్నీ అనవసరం. గురువుకు శిష్యుడు ముఖ్యం. అతడు దేనిని నమ్ముతాడో, ఏమి చేస్తాడో ఆయనకు అనవసరం. 1923 నుండి మొదలియార్ భగవాన్ వద్దకు ఇంకా తరచుగా వెళ్ళసాగారు. ఇది చాలా ముఖ్యమైనది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఆధ్యాత్మికంగా బలపడాలంటే సత్యంతోటి అనుబంధం అవసరం. అది మనిషే కావచ్చును, బోధ సంస్థ, ఆలయము, చర్చి, ఏదైనా కావచ్చు. ఎడబాటు లేని అనుబంధం తప్పనిసరి. శిష్యులకు బోధన ద్వారా కాకుండా కేవలం వారితో కలిసిమెలిసి ఉంటూ ఆ శిష్యుని మనస్సు నెమ్మదిగా గెలుచుకుంటారు సద్గురువు. 1936లో ఆశ్రమ యాజమాన్యం చాలా ఇబ్బందికరమైన స్థితిలో చిక్కుకుంది. భగవాన్ పైన, చిన్నస్వామి పైన, ఆశ్రమవాసులలో పెక్కురి పైన అక్కడి మెజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టబడింది. చిన్నస్వామి భగవాన్ శిష్యులైన సుందర శెట్టియార్ అనబడే విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి వద్దకు ఆయన సలహా కొరకే వెళ్లారు. తిరువణమలైలోనూ చుట్టుప్రక్కల ఉన్న ప్రఖ్యాత న్యాయవాదులందరినీ వదిలి ఆ న్యాయమూర్తి తిరువణమలైకు 100 మైళ్ల దూరంలో చిత్తూరులో ఉన్న దేవరాజ మొదలియార్ పేరు చెప్పారు. ఈ సంగతి నాతో చెప్తున్నప్పుడు ఆయన కళ్ళ నీళ్లతో నిండాయి. గురువుగారి అనుగ్రహం చూడు. భారతీయ దండన శాస్త్రము అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఎవరికైనా కోర్టుకు హాజరు కావలసినదిగా ఆదేశము వస్తే వారు కోర్టులో హాజరు కావలసినదే. ఈ అవమానకరమైన పరిస్థితిని కోర్టుకు హాజరు కావలసినదిగా ఆదేశము వస్తే వారు కోర్టులో హాజరు కావలసినదే. ఈ అవమానకరమైన పరిస్థితిని తప్పించడం అసాధ్యంగా కనపడింది. కానీ దేవరాజ మొదలియార్ శ్రమపడి కేసును తొలినాళ్లలోనే కొట్టివేయించారు కనుక ఎవరూ కోర్టుకు వెళ్లవలసిన పని లేకపోయింది. ఫిర్యాదుదారు పెద్ద కోర్టులో తన అప్పీలు దరఖాస్తు చేశారు. కానీ దేవరాజ మొదలియార్ అక్కడ కూడా కేసును కొట్టివేయించారు. అంటే భగవాన్ ఈ పనికి మొదలియార్ను ఎన్నుకోవటంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది. ఆయన కూడా మిగిలిన పాత భక్తుల వల్లే ఒక గండశిలగా ఉండి అరుణాచలుని బోధ అయిన ఐ యామ్ ని అంటే నేనును ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చెందించాలి. దానికి గురువు ఆయనను స్వీకరిస్తే చాలదు. ఆయన యాజమాన్యము చిన్నస్వామితో సహా స్వీకరించాలి. ఈ సంఘటన వలన మొదలియార్ తన విమర్శలకును కూడా గెలుచుకున్నారు. 1939లో మొదలియార్ భగవాన్ అనుగ్రహం యొక్క ఆకర్షణను మరింతగా అనుభవించారు. అందుకని తన వృత్తిని మానివేసి గురువుగారి పవిత్ర పాదాల చెంత శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నారు. అప్పట్లో ఎవరూ కూడా ఆశ్రమాలలో గది నిర్మించుకోవటానికి అనుమతింపబడేవారు కాదు. కేవలం 2కి మాత్రమే, మేజర్ చాడ్విక్, యోగి రామయ్యకు మాత్రమే మినహాయింపు లభించింది. చాలా మంది ఇతరులు ప్రయత్నించారు. కానీ మేము దీనిని భక్తులు నివాసముండే ఆశ్రమంగా ఉంచదలుచుకోలేదు. ఒక చిన్న ఆశ్రమంగానే కొద్దిపాటి మందికి మాత్రమే నివాసం కల్పిస్తాం అని యాజమాన్యం ఎవ్వరికీ ఆశ్రమం లోపల ఉండే అవకాశం ఇవ్వలేదు.
ఆశ్రమం లోపల గది నిర్మించుకోవటానికి అనుమతి కోరుతూ చిన్నస్వామికి ఉత్తరం వ్రాసేలా భగవాన్ నాకు హృదయంలో ప్రేరణ కలిగించారు. నేను చిన్నస్వామికి లేఖ వ్రాయగానే వెంటనే అనుమతినిస్తూ జవాబు వచ్చింది. అంటే శిష్యుడు గురువు సన్నిధిలో ఉండాలని కోరుకున్నారు. గురువుగారు కూడా అదే విధంగా భావించారు. గురు శిష్యుల సంబంధం విషయంలో దేవరాజ మొదలియార్ గారి ఉదాహరణను నేనెంతో ఇష్టపడతాను. కుటీరాన్ని నిర్మించుకోవటానికి చిత్తూరులోని తన వ్యవహారాలను పూర్తి చేసుకుని బయటపడటానికి ఆయనకు 2 ఏళ్లు పట్టింది. 1941లో ఆయన శాశ్వతంగా ఉండిపోవటానికి రమణాశ్రమానికి వచ్చారు. ఆ తరువాత ఆయన గురువుగారి తోటే నిత్యం ఉండిపోయారు. అయినప్పటికీ భగవాన్ ఒక షరతుపై అంగీకరించారు. నేను నీ రూమ్కి వస్తాను, కానీ ఏ ఆర్భాటమూ ఉండరాదు. ఎవరినీ పిలవవద్దు. దానికొక పెద్ద వ్యవహారంగా చెయ్యవద్దు. మరలా మొదలయ్యారు చెమ్మగిల్లిన కళ్ళతో చెప్పారు భగవాన్. ఆయన గదిలోనికి వచ్చి ఆయనను ఆశీర్వదించారు. ఆ సంఘటన నా ఆధ్యాత్మిక లక్ష్యం సఫలమవుతుందని సూచించినట్లుగా నేను అనుకున్నాను. అది కేవలం గదికి రావటం కాదు గణేశన్. దీనిని తేలికగా తీసుకోవద్దు. భగవాన్కు నాకు మధ్యన జరిగిన ప్రతిక్షణము అంటే విలువగలదే, ప్రత్యేకమైనదే. భగవాన్ ఇంగ్లీష్లో చాలా తక్కువగా మాట్లాడేవారు. పాల్ బ్రెంటన్ పుస్తకం అచ్చు అయిన తరువాత పాశ్చాత్య దేశాల నుండి అనేక మంది సాధకులు రావటం ప్రారంభించారు. వారు భగవాన్తో సంభాషించడానికి అనువాదకులు కావలసి వచ్చారు. దేవరాజ మొదలియారు, మునుగాల వెంకట్రామయ్య ఇంకా అనేకులు అనువాదకుల పాత్ర పోషించేవారు. భగవాన్ నా మాటలను అనువదించే వారిలో దేవరాజ మొదలియార్ మాత్రమే. నేను చెప్పింది చెప్పినట్లుగా అనువదిస్తారు అన్నారు. ఈ మాటను దేవరాజ మొదలియారే కాక ఇతర భక్తులు కూడా నాతో చెప్పారు. దేవరాజ మొదలియార్ భగవాన్ ముచ్చట్లు చెప్తూ ఉంటే నేను గంటల తరబడి వింటూ ఉండేవాణ్ణి. అది నా చెవులకు కమ్మని సంగీతం వలె ఉండటమే కాక గురువుతోటి ఆయన అనుబంధం గురించి తెలుసుకోవటము నా సాధనలో భాగంగా ఉండేది. మొదలియార్ నాతో ఇలా అన్నారు. భగవాన్ నైతిక పరమైన విషయాల గురించి, ప్రాపంచిక వ్యవహారాల గురించి గాని ఎప్పుడూ గట్టిగా ఏమీ చెప్పేవారు కాదు. కానీ దీనికి 2 మినహాయింపులున్నవి. ఒకటి, మాంసాహారం తీసుకోవటాన్ని అంగీకరించేవారు కాదు. రెండవది, బాహ్య వైరాగ్యాన్ని ఇష్టపడేవారు కాదు. ఉదాహరణకు కాషాయ వస్త్రాన్ని ధరించడం, గుండు చేయించుకోవటం, వేరే పేరు పెట్టుకోవటం, సన్యసించడం మొదలగునవి. 1936లో హాలులో భగవాన్ సన్నిధిలో ఉన్నప్పుడు తన శాఖాధికారిగా ఉండటాన్ని ఆయనకు భగవాన్కు ఇష్టపడతారని అని అనిపించింది. భగవాన్ నిజంగా ఈ విషయం తనతో అననప్పటికీ మొదలియార్ గ్రహించారు. కానీ ఆయనకు డాక్టర్ గురుస్వామి మొదలియార్ రక్తహీనత తగ్గటానికి మాంసము, గుడ్లు, కాలేయం సూపు ఎక్కువగా తినమని చెప్పిన తరువాత సంగతి గుర్తుకు వచ్చింది. ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు మాంసాహారం అంటే చాలా ఇష్టమని. కానీ ఇక్కడ భగవాన్ ఎదురుగా కూర్చుని ఉంటే భగవాన్ శాకాహారిగా ఉంటుమంటున్నారనే గట్టి భావన నాలో కలిగింది. ఈ విధంగా సందిగ్ధంలో ఉండి భగవాన్ కొండపైకి వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళి ఆయనతో ఇలా చెప్పారు. భగవాన్, మీరు నన్ను శాకాహారిగా ఉండమంటున్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ నా శారీరక అవసరం దృష్ట్యా వైద్యులు మాంసం తినమని నాకు చెప్పారు. భగవాన్ నవ్వి ఆయనతో అన్నారు. శాకాహారం శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చే పోషక పదార్థాలన్నింటినీ కలిపి ఉంటుంది. ఇది విని మొదలియార్ ఎంతో సంతోషించి ఇలా అన్నారు. భగవాన్, నాకిప్పుడు ధైర్యంగా ఉంది. ఈ భోజన విషయంలో నూతన ప్రయోగాలు చేయటానికి అంటే శాకాహారిగా మారటానికి మీరు అది సరిపోతుందనంటే పల్చని గాలి తీసుకుని కూడా నేను జీవించగలనని నాకు తెలుసు. కేవలం భగవాన్ కృప వలన శాకాహారిగా మారినా గాని తన ఆరోగ్యం ఏమీ దెబ్బతినలేదని, తనకు మాంసాహారంపై ఏ విధమైన కోరిక అటుపై కలగలేదని ఆయన చెప్పారు.
సజెషన్. వచ్చే వచ్చే భాగం వచ్చే వారం చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सतगुरु श्री साईनाथ निसरत बाबू जी की जय.